సో ఇట్లా గివ్ అవేస్ ఇస్తూ మనీ అంతా ఇచ్చేస్తున్నందుకు మీ వైఫ్ ఏమి ఎందుకు ఇదంతా చేయడం ఉన్నప్పుడే కదా అన్నట్టు ఏం మాట్లాడరా? టు బి ఫ్రాంక్ ఏంటంటే మా వైఫ్ అంటుంది కానీ మా అమ్మ అయితే మా మమ్మీ డాడీ సపోర్ట్. ఓకే. ఓకే. మా మమ్మీ మా డాడీ మీకు వైజాగ్ లతక్క అని తెలుసా? వైజాగ్లో వైజాగ్ లతక్క అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ తను కూడా. అవునా, ఐడియా లేరు. ఓకే. సో ఆవిడతో కొలబాయి అనమాట నేను. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయడం, వాళ్ళ ఇంట్లో పడుకోవడం అవన్నీ నచ్చేవి కాదు మా వైఫ్కి. సర్లే వదిలేసాయని చెప్పని ఇంకా వాళ్ళ ఇంటికి వద్దంటే అప్పటికప్పుడు నేను వెళ్ళి మొత్తం మా వండే సామాన్లన్నీ ఒక 30K 40K అయింది కొన్ని తెచ్చిపెట్టి స్టార్ట్ చేశాను. తనకి ఏంటంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను స్టే చేస్తే నచ్చదా. తన ముందే ఉండాలి. ఇఫ్ నాకు కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా తనకి లవ్లో ఉన్నప్పుడు ఒక ఆఫర్ వచ్చింది, ఎక్కడో బొంబాయిలోనో ఎక్కడో జాబ్ వచ్చింది. వద్దు వచ్చేయని చెప్పి నేను అన్నాను. సరే అని చెప్పి వచ్చేసింది. నేను తన నా దగ్గర మాట తీసుకుంది, నువ్వు షార్ట్ ఫిల్మ్స్కి కానీ అమ్మాయిల పక్కన ఏది చేయకూడదు అని చెప్పి మాట తీసుకుంది. నేను ఓకే అని చెప్పి నేను ఇంచుమించు చాలా ఆఫర్స్ వచ్చినా నేను రిజెక్ట్ చేశాను. బట్ లాస్ట్గా మీకు నేను పెట్టాను కదా పోస్ట్, అది చేశాను. దానికి కూడా పెద్ద బాధ అయిపోయింది మా ఇద్దరికి. అమ్మాయి పక్కన తట్టుకోలేదు. ఇప్పుడు అలా అనుకుంటే నేను జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన పెద్ద పెద్ద హీరోలందరూ ఏం చేస్తారు మరి? ఇప్పుడు అంటే ఒకటి తనకి ఏంటంటే అక్కడ ఫుట్బాల్ లేదు, మనిషి వీక్ అయిపోయింది. సో వచ్చే అన్నాను. నేను ఎప్పుడు కూడా డబ్బులు పంచినప్పుడు మా మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు కూడా వద్దు అని చెప్పరు. అది జెన్యూనా కదా చూసుకో. అవును, అది నిజమే. మీరు ఎలా గెస్ చేస్తారు ఇది జెన్యూన్ గానే వాళ్ళు చెప్తున్నారు? అంటే యాక్చువల్గా నేను లోకల్ అయితే వైజాగ్ ఆ సైడ్ నేను వెళ్తాను అనమాట. ఇంకా లేదు వీడియో కాల్ చేస్తారు. నేను మాక్సిమం ఏంటంటే కాల్ లేని వాళ్ళకి ఎక్కువ ఇస్తాను. సర్జరీషన్ బట్టి ఫొటోస్ పెడతారు వాళ్ళకి. లోకల్ అయితే ఇంట్లో రేషన్ సామాన్లు లేవంటే నేనే వెళ్ళి వేయిస్తాను. ఇప్పుడు వాళ్ళని నమ్మి నేను చేస్తాను, అది చేసిందో లేదో అది వాళ్ళకి తెలియాలి. మీది కింద కామెంట్స్ చూసాను, చాలా వరకు ఎలా ఉన్నాయంటే మేము చాలాసార్లు టెక్స్ట్ చేసాం, మాకేం రెస్పాండ్ ఇవ్వలేదు, ఇది ఫేక్, గివ్ అవే లేదు, ఏం లేదు అనేసి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? నేనైతే ఒకటే అంటాను ఓపెన్గా, నేను మోసం చేసింది అంటే దాంట్లో ఏమీ లేదు. నేను డైరెక్ట్గా వెళ్తున్నాను, ఆ స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను, వాళ్ళకి చూపిస్తున్నాను, పర్సన్ ట్యాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎట్ ఏ టైంలో 100 మందికి చేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. ఇప్పుడు ఎంత ఉన్నవాడైనా 100 మందికి ఒకేసారి చేయమంటే ఎవడో చేయలేడు. సో నేను లాస్ట్ 3 months నుంచి నేను గివ్ అవే స్టాప్ చేశాను. చెప్పారు. నాకు చిన్న హెల్త్ ఇష్యూ చాప్ చేశాను, మళ్ళీ ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు జీరోకి పడిపోయాము, మా బాబాయ్ హెల్ప్ చేస్తేనే మేము ఈ స్టేజ్లో ఉన్నామంటున్నారు. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ అసలు బిజినెస్ చేయాలని థాట్ ఎందుకు వచ్చింది? జాబ్ చేసుకోవచ్చు కదా అన్న థాట్ రాలేదా? యాక్చువల్గా అసలు జాబ్ చేయడం కానీ మేము బ్రాహ్మిన్స్ అని చెప్పినాం కదా. సో మా ఇంట్లో నేర్చుకున్న అదే మంత్రాలు అంటారు కదా, నేర్చుకొని చేసాక నాకు ఇంట్రెస్ట్ రాలేదు. అంటే ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు. జాబ్ ఇప్పుడు ఓసీకి చాలా తక్కువ. సో నాకు ఇష్టం లేకపోయినా కూడా మా వాళ్ళ కోసం కొన్ని రోజులు మా పెద్దనాన్న చెప్పాను కదా ఫ్యామిలీ ఎంత ఉండేదని చెప్పని, అక్కడ నన్ను టేక్ కేర్ చేసి మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర కొన్నిసార్లు వెళ్ళి అది ఇది చేశాను. తర్వాత మా బాబాయ్ నా స్ట్రగుల్ చూసి ఓకే వీడికి బిజినెస్ లో ఇది ఉంది అని చెప్పి నాకు హెల్ప్ చేశాను అనమాట. స్టార్టింగ్ వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేశాను, అది కూడా మా మమ్మీయే. అంటే వడ్డీ వ్యాపారం కూడా రిస్కే కదా, అయితే ఎవరైనా ఎగ్గొట్టినా ఎగ్గొట్టే అంటే ఎందుకు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు వడ్డీ వ్యాపారం అంటే మనకి ఇన్ టైంలో ఎవరు ఇవ్వడు. అవును, ఎందుకంటే మేము ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని వచ్చిన వాళ్ళమే, ఎవరు ఇన్ టైంలో ఎవరు లేట్ అవుతుంటుంది, ఒక ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. బట్ ఏంటి అంటే మా డాడీకి ఓపిక ఎక్కువ అనమాట, ఇల్లు వసూలు చేసుకుంటూ వస్తారు అనమాట. మొత్తం ఎన్ని బిజినెసెస్ ఇప్పుడు? అంటే వడ్డీ వ్యాపారంతో స్టార్ట్ చేశారు, తర్వాత రైస్ బిజినెస్ ఒకటి ఉంది, ఓకే, తర్వాత ఆటోమొబైల్స్, రెస్టారెంట్ పార్ట్నర్షిప్ ఒకటి ఉంది, ఓకే, వెల్డింగ్ షాప్ అంటారు కదా అది పార్ట్నర్షిప్ అనమాట. వచ్చిన పెట్టుబడి అంతా ఇట్లా బిజినెస్ లో పెట్టుకొని ఇప్పుడు ఈ స్టేజ్ లో అదే అనుకుంటారు. నేను ఎప్పుడు ఏది ఖర్చు పెట్టినా కూడా ప్రిన్సిపల్ అమౌంట్ తీయను, ఆ ప్రాఫిట్ లోంచి తీస్తాను. ఆ ప్రాఫిట్ లో 50% నుంచి 50% పంచుతాను అనమాట. నా ఖర్చులకైనా మా అక్క ఖర్చులకైనా ఏదైనా సరే. అక్కకి చెల్లికి పెళ్లి అయిపోయింది? అక్కకి అయిపోయింది. ఓకే. సో బాగా ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ మేనేజర్. ఓకే. సో ఇప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ గివ్ అవే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా,
త్వరలో స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఏమైనా ఐడియా ఉందా? అంటే ఈ పనితో స్టార్ట్ చేద్దాం మళ్ళా గివ్ అవే. ఈసారి మొబైల్సా లేదా మనీయేనా? బైక్ ఇప్పుడు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ నేను లేని వాళ్ళకి ఇస్తాను కానీ అవసరాలకి ఇస్తా అని చెప్పలేదు. నా గివ్ అవేలో మొబైల్స్ అంటే ఒకటే ఇద్దరికి కూడా మొబైల్స్ ఇచ్చాను. బట్ ఎందుకంటే నేను ఏదైనా ఫ్రాడ్‌గా చెప్పాలి, ట్రూగా చెప్పాలి. గివ్ అవే మొబైల్స్ అన్నాను కానీ బయట వాళ్ళకి ఇవ్వలేదు. మా లోకల్‌లో ఉండే వాళ్ళకి, లేని వాళ్ళకి ఇచ్చాను. ఓకే. ఎందుకంటే ఎందుకంటే ఎవరికి ఇస్తే వాళ్ళు యూజ్ చేస్తారో లేదో నాకు తెలీదు. గివ్ అవే అని మొబైల్స్ చూపించాను. అది మా ఇంటి దగ్గర ఒక ఇద్దరికి వాళ్ళకి ఇచ్చాను. ఓకే. ఓకే. బట్ ఇప్పుడు జొమాటో ఫ్యామిలీస్ చూసుకుంటే చాలా మందికి నీడ్ ఉంది. బైక్ నీడ్ గాని ఏదైనా సరే. ఆ థాట్ రాలేదా ఒక జొమాటో? యాక్చువల్‌గా జొమాటో ఆయనకి ఒక ఆయనకి బైక్ రిపేర్ అయింది కావాలి అంటే 6000 వేసాను అనమాట. ఓకే. అతను నాకు ఆ వీడియో పెట్టాడు, మొత్తం అంతా పెట్టాడు. ఆయనకి 6000 వేసాను. అది బోర్‌కి వచ్చింది ఏదో అన్నారు. దానికి 6000 కంటే ఆయనకి 6000 వేసాను నేను. ఓకే. సో ఇన్ని బిజినెస్ చేస్తున్నారు కదా! మళ్ళీ ఇంకేమైనా కొత్త బిజినెస్ థాట్ ఉందా? ఆల్రెడీ స్టార్ట్ చేసి చెప్పాను కదా, కాకినాడలో స్టార్ట్ చేశాను. ఓకే. బట్ అది 50-50 ఛాన్సెస్ ఉంటది. గుంటలనేది కష్టం. అంటే నాదేంటి అనుకుంటే నేను ఏది పట్టుకున్నా కూడా ఇప్పుడు వచ్చేది నేను ఫెయిల్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు నేను నా లవ్ మ్యాటర్ దగ్గర నుంచి ఏదైనా కూడా ఇది నేను చెయ్యాలి అని కూడా చేసేస్తాను. ఇఫ్ నేను అది లాస్ అయినా కూడా నేను చెప్తాను కదా, ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి తీయను, వచ్చిన ప్రాఫిటే తీస్తాను. ఓకే. ప్రిన్సిపల్ అమౌంట్ అంతా అట్లా ఎదుగుతూ ఉందా? అది మా బాబాయ్ దగ్గర ఉంది. ఓకే. సో పాప కావాలనుకుంటున్నారా? బాబు కావాలనుకుంటున్నారా? ఇఫ్ ఇన్ కేస్ ప్లాన్ చేస్తే? పాపే. పాపే. ఎందుకని? అల్లుడు ఉన్నాడు. ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోతుంది. నెక్స్ట్ కిడ్ దగ్గర అంటే ప్రాపర్టీస్ బయటికి వెళ్ళకూడదు కదా. మీరు బాగా కమర్షియల్ అనిపిస్తున్నారండి. బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు. అట్లా ఏం లేదు. అంటే మా అక్క ముందే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే. అచ్చా మీ అక్కకు బాబు. మా అక్క బాబు వాడు చాలా ఇంటెలిజెంట్ అనమాట. చాలా అంటే వాడు ఇప్పుడు 3 years, వాడు 5th క్లాస్ దాకా ఏమొచ్చు మొత్తం అన్ని వచ్చు. ఇఫ్ నాకు కూడా అవి అన్ని తెలియవు. స్టేట్స్, క్యాపిటల్స్ మొత్తం చెప్పేస్తాడు. నాకు అవి కూడా తెలియదు. సో వాడు ఫిక్స్ అనమాట. ఆస్తి బయటకి వెళ్ళకూడదు, ఇంటెలిజెంట్ వస్తాడు. ఓకే. సో మీ సిస్టర్ ఏం చేస్తారు? జాబ్ చేస్తుంటారా? చాలా అంత నీడేమి ఇవ్వలే మా బావ. చక్కగా ఇంట్లో కూర్చొని ఉంటామని పెట్టాను. అక్క కాదు, చెల్లి. చెల్లి ఇంట్లోనే ఉంటది. తను జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా పెళ్లి చేసి పంపించాను. జాబ్ ఎందుకు, జాబ్ అక్కర్లేదు. గాయత్రిని ఉండిపోమని చెప్పిన చిన్న పంపిస్తాను జాబ్కి. అట్లా అంటారా? ఓకే. సో ఇప్పుడు నీకు మీ వైఫ్కి గొడవైనప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు? అంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే ఇప్పుడు నిన్నే అన్నారు ఏదో రీల్ చేసి. అంటే యాక్చువల్గా అంటే నా కోపంలో బీపీ వర్డ్స్ బాగా వస్తాయి అనమాట. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు దొరికిన వైఫ్ ఎవరికి దొరకదు. ఓకే. అదైతే నేను 100% పక్కాగా చెప్తున్నాను. అంటే అయిపోయింది. గాయత్రి ఈ రోజుతో కూల్ ఏమవదు. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను. ఓకే. నన్ను కోపంలో ఇఫ్ వాళ్ళ మమ్మీని డాడీని కొట్టేస్తాను అనమాట. అయినా కూడా నన్ను ఏమి అందు. అంటే చాలాసార్లు కొట్టాను కూడా. అంటే నాకు చాలా కోపం ఎక్కువ అనమాట. ఓకే. ఆ కోపంలో అమ్మనైనా నేను ఒక మాట అనేస్తాను. అలా ఒకసారి కొట్టినప్పుడు తనకి బ్లడ్ కూడా వచ్చింది. ఓకే. అంటే నేనే లవ్ మ్యారేజ్ చేసుకుని ఎందుకు ఇలా కొట్టడం అని చెప్పి సారీ చెప్తాను. మళ్ళీ ఒక 1 week బ్యాక్ ఏదో గొడవ వస్తుంది, వెంటనే రేస్ అయిపోతాను. ప్రెసెంట్ ఒక 1 month నుంచి అయితే గొడవలు లేకుండా, గొడవలు అంటే పెద్ద పెద్ద గొడవలు ఏమి ఉండవు. తను ఏంటి అంటే మేము ఉండే ఏరియా అనమాట చాలా వరస్ట్ అనమాట. ఓకే. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. గాయత్రి వాళ్ళ అన్నయ్య, తర్వాత ఇంకో ఫ్రెండ్ ఉండేది. నేను ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఒక అలాగే 3 members సెలెక్ట్ చేసుకున్నా. ఆ 3 membersకి ఒకటే చెప్పా, మీరు సెటిల్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను, నేను చెప్పిన మీరు ఉండాలి, ఓకే. బయట రిలేషన్స్ ఏం పెట్టుకోకూడదు అని చెప్పన్నాను. ముందు పంచి పేరు రివీల్ చేయను, ఒకరికి బాగా హెల్ప్ చేశాను. అంటే తప్పు, నేను డబ్బులు ఇచ్చినా కూడా వెంటనే నాకు ఇచ్చేవాడు, కొంచెం లేట్ అయ్యేది. ఇద్దరు నా మాట వినలేదు, ఒకరు నాకు మాట విన్నారు. ఎంత అంటే నన్ను చూసుకున్నాను చాలా. అంటే నేను ఇఫ్ ఇంట్లో అందరికి డౌట్ వచ్చిందనమాట నాకు తనకి రిలేషన్ ఉందని చెప్పి. ఓకే. టు బి ఫ్రాంక్ ఇంట్లోనే కాదు, మొత్తం కాలనీ అంతా కూడా, మా ఏరియా అంతా కూడా అదే స్ప్రెడ్ అయింది అనమాట. ఇంట్లో అందరూ కూడా ముందు నన్ను తిట్టారు. తర్వాత మా చెల్లి తనని తెలుసుకొని, అంటే ఎలా తెలిసిందంటే వాల్యూ సంథింగ్, ఇప్పుడు మా చెల్లిగా ఇప్పుడు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇవి చెల్లంగి చేతబడి అంటారు కదా. సో 2022 అనుకుంటా నాకు సర్జరీ అయ్యింది. మా చెల్లికి ఎలా అయింది అనమాట. ఎలా అంటే చాలా తిప్పేసాం. అది నమ్ముతారా? అంటే చేపిస్తారు ఉన్నాయి అని. నేనైతే నా కళ్ళలో చూసాను మా చెల్లికి. ఓకే. అంటే షేర్ చేసుకోవచ్చు అంటే షేర్. అంటే దానికి ఏదో పేరు చెప్పారు, సంథింగ్ ఏదో అంట.
లేడీస్ పర్సనల్ టచ్ అది మాకు వ్యూ కనిపించేది అనమాట. వీడియోగా తీసేవాళ్ళం. జస్ట్ ఇలా లోపలికి చేసినట్టు, అది ప్రెస్ చేసినట్టు సంథింగ్ అంతా కూడా మా కళ్ళలో మేము చూసాము. చాలా తిప్పాము. అరకు ఇంచుమించు ఒక డైలీ మా డ్రైవర్, అంటే అప్పుడు డ్రైవర్ని పెట్టలేదు, నాకు సర్జరీ అయ్యింది, ఇంకా స్టిచెస్ కూడా తెలియదు, నేనే తిప్పేవాడిని. అలా 2 వీక్స్ తిప్పిన తర్వాత లాస్ట్ ఒక దగ్గర సెట్ అయ్యింది. అప్పుడు ఏంటంటే వీళ్ళు పరిచయం అనమాట మా అమ్మ వాళ్ళకి. ప్రియా అని సంథింగ్ పేరు చెప్పేసాను. ఒక పర్సన్ చెప్పి అన్నాను కదా, ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మాకు క్లోజ్ అయింది అనమాట. మా అమ్మకి వాళ్ళకి బాండింగ్ బాగా పెరిగింది. మేము ఉండే ఇంటిని ఖాళీ చేసామన్నారు వాళ్ళు. సో అప్పుడు వెంటనే మాకు ఇల్లు ఏం దొరక్క తనకి చెప్తే తను చూసింది అనమాట అది అక్కడ ఆ ప్లేస్ లో ఇల్లు. సో అక్కడ నుంచి వాళ్ళకి బాండింగ్ పెరిగిన తర్వాత ఈ అమ్మాయి గుడ్ అని చెప్పి నమ్మారు. ఓకే. సో గాయత్రికి కూడా పొసెసివ్నెస్ అయితే ఉంటది కదా అమ్మాయి విషయంలో. అసలు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటంటే అమ్మాయితో మాట్లాడినవాడు. నాకున్న ఫ్రెండ్ తనే. ఒకప్పుడు వాళ్ళ అన్నయ్య, నేను ఏదైనా కూడా షేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఏదైనా కూడా ఇలా బాధ వచ్చింది అంటే అది నా పర్సనల్ లైఫ్ అయినా ఏ లైఫ్ అయినా అమ్మాయితో నేను షేర్ చేసుకుంటా. ఇప్పుడు అమ్మాయి నా లైఫ్లో లేదు. బట్ ఏంటి అంటే ఆ ఏరియా అలా అంటే చాలా వరస్ట్ అనమాట. నా మీద ఎన్ని రూమర్స్ ఉన్నాయంటే ఒక 3-4 ఉన్నాయన్నమాట. ఏంటి నేను చీటీలు సంత వేస్తాను వాళ్ళతో వీళ్ళతో అందరితో. ఇన్నైనా కూడా ఇప్పటికి వచ్చి గాయత్రి నా మొబైల్ ఎప్పుడు చెక్ చేయదు. నా మొబైల్ ఎప్పుడు చెక్ చేయదు, నన్ను ఇదేని చెప్పి ఎప్పుడు అడగదు. బట్ ఏంటి అంటే ఈ ప్రియా అనే ఇష్యూలో చిన్న చిన్న ఫ్యామిలీ అత్త గొడవలు సంథింగ్ గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవల్లో తన ఇంట్లో సపోర్ట్ చేసింది అనమాట. ఆ ఇష్యూస్ వల్ల తనతో మాట్లాడద్దు అనేసింది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎవరు కూడా అమ్మాయితో మాట్లాడట్లా. సో నేను నా లైఫ్లో మిస్ అయ్యాను అంటే ఆ అమ్మాయిని మిస్ అయ్యాను. ఎందుకంటే నా లైఫ్లో మొత్తం నా సాడ్ గుడ్ అన్నీ తనతో షేర్ చేసుకున్నాను. ఆఖరికి గాయత్రి కూడా కొంచెం హెల్ప్ చేశాను. అప్పుడప్పుడు గాయత్రి నాకు మెసేజ్ పెడుతుంది ఏమంటే నేను ప్రియాలా అయినా బాగుండు అని చెప్పాను. అంటే అంత బాండింగ్ ఉంది అనమాట. ఆ బాండింగ్ అంతా మిస్ అయిపోయింది మా ఫ్యామిలీ వల్లే. ఇది కూడా మా ఫ్యామిలీ వల్ల అయిపోయింది. ఒక పర్సన్ తెచ్చి ఇంట్లో పెట్టింది వాళ్ళే. అంటే ఒక ఎలిగేషన్ వచ్చింది, అది కాదు అని క్రియేట్ చేసింది వాళ్ళే. మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీద చిన్నది పెట్టించి వెనక్కి పెట్టింది. వాట్ ఎవర్ తన తప్పు చేయొచ్చు, తప్పు ఎవరు చేసేది వాళ్ళకే తెలియదు, మనకు తెలియదు. సో డిస్టర్బెన్స్ వల్ల తను బయటికి వెళ్ళిపోయింది అనమాట నా ఫ్యామిలీ నుంచి.